ఎపిసోడ్ 174 లివింగ్ రిలేషన్షిప్. సావిత్రి మొండితనం చూసి బాలభద్రుడు షాకయ్యాడు. ఎలా ఆమెను ఒప్పించాలో అర్థం కాక సతమతమైపోతున్నాడు బాలభద్రుడు. ఈ పెళ్లి నుంచి తప్పించుకోటానికి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మీ నాన్న ప్రాణాల్ని తీసేస్తాను, గుర్తుపెట్టుకో అని బెదిరించి అక్కడ్నుండి వెళ్ళిపోయింది సావిత్రి. శంకరయ్య మీదున్న ప్రేమతో బాలభద్రుడు తన దారికొస్తాడనుకుంది సావిత్రి. కాని అతడు తన లక్ష్యం కోసం తన ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనుకాడని ఆమెకు తెలీదు. ప్రెగ్నెన్సీ కిట్ని చూసి షాక్ అయిన అమూల్యని కదిపి, ఇప్పుడు చెప్పు అమూల్య, బాలభద్రుని వదిలేసి అమెరికాకి వెళ్ళిపోనా? దీని గురించి మా అమ్మా నాన్న అడిగితే ఏం సమాధానం చెప్పను? రేపు పాపో బాబో పుడితే వాళ్ళ తండ్రి గురించి ఏమని చెప్పను అని నిలదీసింది లిల్లీ. ఇదంతా ఎలా జరిగింది లిల్లీ? అసలు ఎప్పుడు జరిగింది అని టెన్షన్ పడుతూ అడిగింది అమూల్య. ఇందులో బాల తప్పేమీ లేదు. అతడు నన్ను మోసం చేసి ప్రెగ్నెంట్ చేయలేదు. బాలని దక్కించుకోవడం కోసం నేనే అతడితో పడుకున్నాను అని సిగ్గు విడిచి నిజం చెప్పేసింది లిల్లీ. అదే ఎప్పుడు? బాలకిష్టం లేకుండా ఇది ఎలా జరుగుతుంది అని అనుమానంగా అడిగింది అమూల్య. ఆ రోజు గుర్తుందా? బాల కాఫీ తాగి స్పృహ తప్పి పడిపోయాడు. ఆ రోజు నేను బాలగదికి వెళ్లాను అని సమాధానమిచ్చింది లిల్లీ. ఆమె కళ్లల్లో కనీసం తప్పు చేశానన్న భావన కూడా కనిపించటం లేదు. ఇది నా ప్రేమ. నా ప్రేమ కోసం నేను ఏమైనా చేస్తాను. నాకు నా క్యారెక్టర్ ఇంపార్టెంట్ కాదు, నా ప్రేమే ఇంపార్టెంట్ అని పచ్చిగా చెప్పింది లిల్లీ. ఎంత పని చేశావు లిల్లీ. ఇప్పుడు ఈ విషయం శివంగికి తెలిస్తే ఏం జరుగుతుందో ఏంటో అని మనసులో అనుకుంటూ నిస్సహాయంగా నిలబడిపోయింది అమూల్య. చెప్పమూల్య, ఇప్పుడు నన్నేం చేయమంటావు? బాలకి నా మీద ప్రేమ లేదని నా కడుపులో పెరుగుతున్న తన బిడ్డకు అన్యాయం చేయమంటావా అని తన కడుపు మీద చేయి వేసుకుంటూ అడిగింది లిల్లీ. తప్పు చేశావు లిల్లీ. నీ జీవితంతో పాటు భవిష్యత్తులో పుట్టబోయే నీ బిడ్డ జీవితాన్ని కూడా నాశనం చేసేశావు. ఇప్పుడు బాల నేను చేసుకోను అంటే నీ పరిస్థితి ఏమవుతుంది అని సూటిగా ప్రశ్నించింది అమూల్య. ఆంటీకి నన్ను కోడలుగా చేసుకోవటం ఇష్టమని చెప్పావు కదా, ఆ ఒక్కదారి చాలు బాలని సొంతం చేసుకోవడానికి అని మొండిగా అంటున్న ఆమె మాటలకి చిరాకొచ్చి, నీ కర్మ, నీకు నచ్చింది చేసుకో అని చెప్పేసి అక్కడ్నుండి వెళ్ళిపోయింది అమూల్య. పిచ్చి అమూల్య, ఎవరిని ఎలా మడత పెట్టాలో నాకు బాగా తెలుసు. నీకు అతి త్వరలోనే బాలచేత గుడ్ న్యూస్ చెప్పిస్తా అని వెళ్ళిపోతున్న అమూల్య వైపు కన్నింగా చూస్తూ మనసులో అనుకుంది లిల్లీ. ఒకసారి సావిత్రి ఆంటీతో మాట్లాడడం మంచిది అనుకుంటూ బయటికొస్తున్న లిల్లీ చూసుకోకుండా సావిత్రిని గుద్దుకుంది. మరోవైపు తమ వెనకాల చంద్ర రాకపోవడాన్ని గమనించిన రోహిత్ అతడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి, రేయ్, మాతో పాటు రాకుండా ఎక్కడికి వెళ్తున్నావురా అని కోపంగా అడిగాడు. సమాధానం కోసం అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు చంద్ర. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? పాతాళ బావి దగ్గర నీకు ఏ సమాధానం దొరుకుతుందిరా అని కోల్డ్ వాయిస్తో అడిగాడు రోహిత్. అసలు ఈ సమస్య మొదలైందే పాతాళ బావి దగ్గర నుండి, కాబట్టి సమాధానం కూడా అక్కడే ఉంటుంది అని మొండిగా అన్నాడు చంద్ర. షటప్ చంద్ర, శివంగికి నువ్వే తన కొడుకువని తెలియనంతవరకే మన ఆటలు సాగుతాయి. ఈ నిజం తనకి తెలిసిన మరుక్షణం నీ ప్రాణాలు పోతాయి, దాంతోపాటు ఈ ఊరు కూడా వల్లకాడైపోతుంది అని చంద్రని భయపెట్టాలని చూసింది తార. మరి నన్నేం చేయమంటావు తారా? సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోమ్మంటావా? వేల ప్రశ్నలు నన్ను కుమ్మరి పురుగులా తినేస్తున్నాయి. ఈ బాధ భరించటం కన్నా శివంగితో ముఖాముఖి తేల్చుకోవటం మంచిదనిపిస్తోంది అని కన్నీళ్లు పెట్టుకుంటూ అన్నాడు చంద్ర. నీ బాధ నాకు అర్థమవుతోందిరా, కాని కొద్ది రోజులు ఓపిక పట్టు, సిచ్యువేషన్ అంతా కంట్రోల్లోకొచ్చేస్తుంది అని చంద్రని దగ్గరికి తీసుకుంటూ నచ్చ చెప్పాడు రోహిత్. అతడి మాటలకి చంద్ర కన్విన్స్ అవ్వలేకపోయాడు. శివంగితో ముఖాముఖి తలపడాలి అనుకుంటున్నాడు. కాని తన స్నేహితులకి తన ఊరికి ప్రమాదం వస్తుందేమోనని భయపడి ఆగిపోయాడు. సైలెంట్ అయిన చంద్రని ఇంటికి తీసుకుపోతున్నాడు రోహిత్. చంద్ర ఇంటికి వెళుతున్నాడు అన్న మాటేగాని అతడి మనస్సు, చూపు మొత్తం పాతాళ బావి వైపే ఉన్నాయి. 15 నిమిషాల తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. అప్పటికే రాత్రైపోయింది. అమూల్య ఇంకా ఇంటికి రాకపోవడంతో రోహిత్ కంగారు పడుతూ, అమూల్య ఇంకా ఇంటికి రాలేదేంట్రా అని గుమ్మం వైపు చూస్తూ అడిగాడు. లిల్లీకి హెల్త్ బాలేదని వెళ్ళింది కదా, మేబీ తనకి సీరియస్ అయితే హాస్పిటల్కి తీసుకువెళ్ళిందేమో అని ఊహిస్తూ అన్నాడు విక్కీ. నీకొక విషయం చెప్పాలి రోహిత్ అంటూ అతడి దగ్గరకొచ్చింది తార. ఏంటి అన్నట్టుగా చూశాడు రోహిత్. లిల్లీ చిన్నయ్యని ప్రేమిస్తోంది. వాళ్ళిద్దరినీ కలపడానికి అమూల్య తీవ్రంగా కృషి చేస్తోంది అని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది తార. కృషి చేయడం దేనికి?
వాడికి చిన్న హింటిస్తే చాలు కదా, అల్లుకుపోతాడు అని నవ్వాపుకుంటూ అన్నాడు విక్కీ. చిన్నయ్యకి లిల్లీ అంటే ఇష్టం లేదు విక్కీ, అందుకే అమూల్య ఇంత హైరాణ పడుతోంది అని చెప్పింది తార. అయితే ఒక పని చేద్దాం, చంద్రకి వశపరుచుకునే శక్తుంది కదా, ఆ పవర్ యూజ్ చేసి బాలపత్రుడి మనసులో లిల్లీ మీద ప్రేమ పుట్టేలా చేస్తే అని ఆలోచిస్తూ అన్నాడు విక్కీ. అతడి మాటలకి రోహిత్ తారవైపు చూసి నవ్వాడు. ఆమె సిగ్గుతో తల వంచుకుంది. ఏమంటావురా చంద్ర, బాలభద్రుణ్ణి వశపరుచుకుంటావా అని ఎక్సైటెడ్. లేదురా విక్కీ, నేను మళ్ళీ ఈ లాకెట్ నా మెడలో నుండి తీయాలనుకోవడం లేదు. నాకు శక్తులున్నాయని మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియడానికి వీల్లేదు, గుర్తుపెట్టుకోండి అని సీరియస్గా చెప్పాడు చంద్ర. వీడొకడు కరెక్ట్ టైం చూసి హ్యాండ్ ఇస్తాడు అని తల కొట్టుకున్నాడు విక్కీ. అప్పుడే అమూల్య లోపలికి డల్గా వచ్చింది. అమ్మూ, ఏంటింత లేటైంది, త్వరగా రమ్మని చెప్పాను కదా అని ఆమె దగ్గరికి ప్రేమగా వెళ్ళడిగాడు రోహిత్. అమూల్య ఏమీ సమాధానం చెప్పలేదు. బాధగా ఉన్న ఆమె ముఖాన్ని చూసి, ఏమైందమ్మూ, ఎందుకు డల్గా ఉన్నావు అని కంగారు పడుతూ అడిగాడు రోహిత్. కొంపదీసి ఢిల్లీకేమైనా అయిందా అని అనుమానంగా అడిగాడు జగజిత్. అలాంటిదేమీ లేదు జగ్గు అని ముభావంగా సమాధానమిచ్చింది అమూల్య. మరి అంత సడన్ గా హెల్త్ ఎందుకు పాడైంది అని అనుమానంగా అడిగాడు విక్కీ. తను ఇప్పుడు ప్రెగ్నెంట్, అందుకే తన హెల్త్ పాడైంది అని చెప్పేసింది అమూల్య. ఆమె మాటలకి తార, రోహితులతో పాటు అందరూ షాకయ్యారు. మరోవైపు తనని గుద్దుకున్న సావిత్రిని చూస్తూ సారీ ఆంటీ, సారీ అని తీయగా మాట్లాడుతూ ఆమెను తన దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది లిల్లీ. పర్లేదమ్మా లిల్లీ అంటూ, ఇంతకీ ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది అని ఆమె తల నిమురుతూ ప్రేమగా అడిగింది సావిత్రి. ఇప్పుడు పర్లేదాంటీ, నా హెల్త్ గురించి ఎవరు చెప్పారు అని ఏమీ తెలియనట్టుగా అడిగింది లిల్లీ. అదేంటి అలా అడుగుతున్నావు, నీ స్నేహితురాలేమీ చెప్పలేదా అని కంగారు పడిపోతూ అడిగింది సావిత్రి. పెళ్లి గురించి మాత్రమే చెప్పిందాంటీ అని సిగ్గుపడుతూ అంది లిల్లీ. మరైతే నీ ఉద్దేశమేంటమ్మా, నా కొడుకుని పెళ్లి చేసుకోవటానికి ఇష్టమేనా అని లిల్లీ కళ్లల్లోకి చూస్తూ అడిగింది సావిత్రి. మీ ఇష్టమే నా ఇష్టం ఆంటీ, పెద్దలకి ఎదురు చెప్పేంత సాహసం నేను చెయ్యలేను అని తలదించుకుని వినయంగా చెప్పింది లిల్లీ. ఈ సంస్కారమే నీలో నాకు బాగా నచ్చింది లిల్లీ. ఈ బంగ్లాకి నా తరువాత నువ్వే మహారాణివి కావాలి, ఆ అర్హత నీకు మాత్రమే ఉంది. మీ తల్లిదండ్రులని పిలిపించు, వాళ్లతో కూడా ఒక మాట చెప్పి మీ పెళ్లికి ముహూర్తాలు పెట్టించేస్తాను అని చెప్పి వెళ్లిపోయింది సావిత్రి. ఆ మాట కోసమే ఎదురుచూస్తున్న లిల్లీ ఎగిరి గంతేసింది. ఎస్ ఎస్, సాధించా బాలా, ఇప్పుడు నా నుండి నువ్వు ఎలా తప్పించుకుంటావో చూస్తాను అని మనసులో యాటిట్యూడ్గా అనుకుంటూ తన గది లోపలికి వెళ్లిపోయింది లిల్లీ. ఏం మాట్లాడుతున్నావా అమూల్య, లిల్లీ ప్రెగ్నెంటా అని ఆశ్చర్యపోతూ అన్నాడు విక్కీ. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది విక్కీ, తను ఫారెన్లో పెరిగిన అమ్మాయి కదా, అక్కడ ఇలాంటివన్నీ చాలా సర్వసాధారణం. ఎవరితోనూ లివింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసి ప్రెగ్నెంట్ అయి ఉంటుంది అని చాలా నార్మల్గా అన్నాడు జగజిత్. లిల్లీ కడుపులో బిడ్డకు తండ్రి బాలభద్రుడు అని వాళ్ళకింకొక షాక్ ఇచ్చింది అమూల్య. రే ఇదెప్పుడు జరిగిందిరా అని ఆశ్చర్యపోతూ అన్నాడు విక్కీ. ఆ రోజు మీరు నాకు తాయెత్తు కట్టడానికి బంగ్లాకొచ్చారు కదా, ఆ రోజే ఇదంతా జరిగింది అని సమాధానమిచ్చింది అమూల్య. బాలభద్రుడి మీద తారకి మనసు విరిగిపోవడం వల్ల అమూల్య మాటలు ఆమెని బాధపెట్టడం లేదు.
కాని ఎందుకో భయపడుతోంది. ఆమె కళ్లల్లో కంగారు చూసి, ఏమైంది తారా? ఎందుకు కంగారు పడుతున్నావు అని అనుమానంగా అడిగాడు రోహిత్. ఈ ఊరి ఆచారాల గురించి తెలిసి చిన్నయ్య ఎలా చేశాడు అని ఆవేశంగా అంది తార. ఆమె చెప్పేంతవరకు వాళ్లకా విషయమే గుర్తుకు రాలేదు. ఓరి భగవంతుడా, ఏ తప్పు చేసిందని శివంగిని చంపేశారో అదే తప్పు ఇప్పుడు బాలపుత్రుడు చేశాడు. ఈ విషయం ఊర్లో వాళ్ళకి తెలిస్తే మళ్ళీ పెద్ద యుద్ధమే జరుగుతుంది అని భయపడుతూ అన్నాడు జగజిత్. అంత సీన్ లేదు. శిక్షలన్నీ బానిసలకే తప్ప రాజులకుండవు. అసలు ఈ విషయాన్ని బయటికి రానివ్వడు బాలభద్రుడు. ఒకవేళ వచ్చినా దాన్ని ఏదో ఒక విధంగా కవర్ చేసుకుంటాడు అని వెటకారంగా అన్నాడు విక్కీ. తప్పు ఎవరు చేసినా తప్పే అవుతుంది విక్కీ. ఈ విషయం ఊర్లో వాళ్ళకి తెలిస్తే శివంగికి వేసిన శిక్ష చిన్నయ్యకి కూడా వేస్తారు అని భయపడుతూ అంది తార. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే నాకొచ్చిన నష్టమే ఉంటుంది? శివంగికి కావలసింది బాలభద్రుణ్ణి చంపటం. అందుకే అతడి ద్వారా పిల్లల్ని కనమని చెప్పింది. ఇప్పుడతడు వేరే ఒకరికి సొంతమైతే శివంగి నన్ను వదిలేస్తుంది. అలానే బాలపుత్రుని కూడా వదిలేస్తుంది. లేదంటే తన పిల్లల్ని నా చేత కాకుండా లిల్లీ చేత కనేలా చేస్తుంది. ఈ రెండిట్లో ఏది జరిగినా నేను హ్యాపీగా ఉండొచ్చు అని మనసులో అనుకుంటూ, అయితే ఊర్లో వాళ్ళకి ఈ విషయం తెలిసేలా మనమే చేద్దాం అని అమూల్య అనగానే అందరూ షాక్ అయ్యారు. తెలివుండే మాట్లాడుతున్నావా అమూల్య? ఈ విషయం తెలిస్తే ఊర్లో వాళ్ళు చిన్నయ్యని చంపేస్తారు అని చెప్తున్నాను కదా అని ఆవేశంగా అంది తార. లేదు తారా, ఈ విషయం ఊర్లో వాళ్ళకి తెలిస్తే బాలపత్రుడు తన పరువు కోసమైనా సరే లిల్లీని పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు లిల్లీకి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం కదా అని తెలివిగా ఆలోచిస్తూ అంది అమూల్య. ఒక రకంగా చూస్తే ఆమె మాటలు కరెక్ట్గానే ఉన్నాయి. ఇలా చేస్తే బాలపత్రుడికి కూడా బుద్ధి వస్తుందేమో అనుకుని అందరూ సరే అన్నారు. అయితే ఈ పుకారు ఊర్లో మనమే పుట్టించాలి, అది కూడా ఒకరే అయ్యుండాలి అంటూ జగజిత్ వైపు చూసింది అమూల్య. ఆమె ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న జగజిత్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. మరోవైపు బంగ్లా వెనక్కి రహస్యంగా వెళ్తున్న లిల్లీని చూసి, ఏంటి పిల్ల ఇంత రాత్రిపూట బంగ్లా వెనక్కి వెళ్తోంది? ఎవరికీ తెలియకుండా బంగ్లా వెనకాల ఏ రాజకార్యాలు వెలగబెడుతోంది అని తనలో తాను అనుకుంటూ లిల్లీని ఫాలో అవుతూ వెళ్తోంది సావిత్రి. ఇప్పుడు చెప్పండి అంటూ ఎవరికీ కనపడకుండా వచ్చి ఫోన్లో మాట్లాడుతోంది లిల్లీ. అమూల్య మీద కోపంతో నా కొడుక్కి దీన్ని కట్టబెట్టి తప్పు చేస్తున్నానా అని మనసులో అనుకుంటూ లిల్లీ మాటలు జాగ్రత్తగా వింటోంది సావిత్రి. అంతా మనం అనుకున్నట్టుగానే జరుగుతోంది. ఒకవేళ ఎవరైనా ఈ పెళ్లి కడ్డుపడితే సావిత్రి గారికి బాల ద్వారా నేను ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పేస్తాను. ఇదే నా చివరి ఆయుధం అని గంభీరంగా చెప్పింది లిల్లీ. ఆమె మాటలకి డెడ్ షాక్ అయింది సావిత్రి. బాల ద్వారా లిల్లీ తల్లి కాబోతోందని తెలుసుకున్న సావిత్రి ఇప్పుడేం చేయబోతోంది? ఊర్లో వాళ్ళకి నిజం తెలిస్తే బాలపత్రుణ్ణి ఏం చేస్తారు? లిల్లీ రహస్యంగా ఫోన్లో ఎవరితో మాట్లాడుతోంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుందా? అయితే అంతం స్టోరీలో తర్వాత భాగాలు వినాల్సిందే. మరి మీరు కూడా ఏమైనా గెస్ చేస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి. తర్వాత భాగంలో కలుద్దాం. అంతవరకు స్టే